నమస్తే అందరికీ. మా ఫ్రెండ్స్ అందరూ ఎప్పటికీ గుర్తుండాలని చెప్పి కలిసింది. నేనైతే ఇట్లా వీడియో తీసి పెట్టుకుంటానమాట. సేమ్ అట్నే కొన్ని ముచ్చట్లు కూడా షేర్ చేసుకుందామని చెప్పి ఈ ఫొటోస్కి కొంచెం వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. కలవక 10 ఏళ్ళ తర్వాత మేము 10 సార్లు ప్లాన్ వేస్తే అట్టర్ ఫ్లాప్ అయ్యి ఆఖరికి పిల్లలను తీసుకొని వస్తే కలుద్దాము అని చెప్పి ఫిక్స్ చేసుకొని పిల్లల పేరు చెప్పి కలిసినాం. ఎందుకంటే మేము ఉట్టిగా వస్తే అంటే ఎవరు కలవనియరు కదా. సో పిల్లలను బయట తిప్పి ఆడిపిస్తాము అని అంటే పేరైనా చెప్పి కలుద్దాం అనుకున్నాం. కానీ కలిసినాకనే అర్థమైంది చుక్కలంటే చుక్కలు చూపించారు అనమాట. చూడరి మా చోటా గ్యాంగ్ ఇప్పుడు మేము కలిసిన 6 పిల్లలు అనమాట వీళ్ళంతా. సో మేమేమైనా ఆడుతూ ఉంటే ఎట్లా చుక్కలు చూపించారంటే అట్లా చుక్కలు చూడరు కదా. వాళ్ళ మమ్మీ గేమ్ ఆడుతుంది. అసలు ముఖం ఎట్లా పెట్టిండో చూడు. చుక్కలు అంటే మామూలు చుక్కలు కనిపించలేదు. ఇంకోసారి పిల్లలతో రావద్దని అనుకున్నాడు. ఎవరి గోలే వాళ్ళే చూడురిగా. ఎవరి గోళ్ళలో మునిగిపోతూ ఉంటే మా ఫ్రెండ్ పాప అనమాట వ్లాగ్ లాగా తీస్తుంది అనమాట. తర్వాత చిన్న పాప వాళ్ళ మమ్మీ మా ముచ్చట్లలో మేము మా వెనకాల తిరుగుతుంది అయోధ్య. దాని కొడుకుని ఆపలేక అసలు ఏదో కూర్చోలేదు. పాపం అప్పుడే ఎవరో బర్త్డే చేసినట్టు మొత్తం ఇల్లు వీక్ పందిరేసారు. ఏదో ఒక స్టెప్ అని చేద్దాము అని చెప్పి ఆలోచించి ఆఖరికి ఇట్లా హ్యాపీ డేస్ అని చెప్పి ఊగినాము. ఒక్కొక్కటి ఒక సైడ్ ఊగిరు అనమాట. ఏదో గుర్తుంటుంది అని చెప్పి అప్పటికే ఊగేసరికే దమ్ వచ్చి నవ్వొచ్చింది. అస్సలు టైం నిలవలేదు. ఇక తర్వాత పూరల్ని గేమ్స్ ఆడిపించినప్పుడు చూడాలి చుక్కలు కనిపించినాయి. నేను కలిసినప్పటి నుంచి అంటే మేము 10th ఎట్లున్నామో అదే మెంటాలిటీని ఒక్కొక్కరిని ఊహించుకునేసరికి పిల్లల్ని మేనేజ్ చేస్తే నాకు ఒక్కొక్కరిని చూస్తే ఫుల్ నవ్వొస్తుంది అనమాట. ఈ పూరలకి ఇంత ఓపిక ఎట్లా వచ్చింది అని చెప్పి ఒక్కరు ఎట్లా మేనేజ్ చేస్తారు. ఇంకా ఒకప్పుడు మస్తు కొట్టుకుంటుండే స్కూల్. అసలు ఓపిక లేక తోసేసుకుంటుండే. ఆ లైన్లో నిలబడ్డా కూడా నేను ముందు అని నూకేసుకుంటుండే. అదే పూరల విషయానికి వచ్చేసరికి మాత్రం ఓపికగా చెప్తారు. అంటే బెదిరియకుండా కొట్టకుండా ఏమంటారు ఎంత ఓపికతోని చేస్తూ ఉంటే నాకేం ఫుల్ నవ్వొస్తుంది అనమాట. ప్రతిసారి ఏంది అంతగానే నవ్వుతున్నావు అని ప్రతిసారి వాళ్ళు నన్ను అంటుంటే ఇంకెక్కువ నవ్వొస్తుంది అసలు మీరేనా అని చెప్పి. ఎందుకంటే ఇక మనం కూడా మారుతాం కానీ మన మైండ్లో అలా మన ఫ్రెండ్స్ బిహేవియర్ మనతో ఉన్నప్పుడు ఎట్లున్నారో అట్లా ఊహించుకుంటాం కదా. సో ఒక్కొక్క న్యూస్ నాకు అట్లా ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారన్న ఎట్లా అయ్యారు ఇంత కోతిగా ఉంటుండే అని అనిపించింది. గేమ్ ఎండింగ్ వచ్చేసరికి అయితే ఆ గేమ్ స్టార్ట్ చేసిన ఆ పిల్లలు ఉండే కదా అందుకైతే నెత్తి వీకుడు అనమాట. ఒక్కొక్కడు ఎట్లా ఏడ్చడానికి ఉన్నదే 4 కదా. అట్లీస్ట్ ఎక్స్ట్రా టికెట్స్ తీసుకుందామన్నా కూడా వేరే స్పేస్ లేదు కదా. ఈ నలుగురు పక్కకు జరుగుతానే ఇంకా మిగతా 4 ఆడనిస్తారు కదా. మస్తుగా కొట్టుకుంటుండే ఇక మేము లేకపోతే ఆ పూరలు అయితే ఏడుపులు స్టార్ట్ చేసారు. ఇక తర్వాత వాళ్ళ మమ్మీస్ ఎట్లా బిహేవ్ చేసుకున్నా స్కూల్లో పిల్లలు అట్లా బిహేవ్ చేశారట. సో నేను ఆ మమ్మీస్ ఎట్లా ఊహించుకున్నా. సో పూరలు అయితే అట్లనే ఉన్నారు అనమాట. అందరం అట్లే ఉన్నాం. మా పూరలు ఇంకా ముందే ఇక ఈ చిన్నదానికి ఆడనికి రాకపోయినా బిల్డప్ ఇస్తుంది. జస్ట్ ఏం చేస్తుంది ఏదో ఒకటి నొక్కేస్తుంది అనమాట. తర్వాత మావోడు జరిగేదే లేదని చెప్పి ఆ పుష్పరాజు లెక్కల ముఖం పెట్టి మనం పెట్టి కూర్చున్నాడు. చూడు దాంతో ఎట్లా పోటీ పడుతున్నాం. ఇంకా తాడు ఆమె కూడా మొత్తం అట్లా మునిగిపోయింది అనమాట. సో పూరలు మొత్తం లైవ్గా ఇట్లా ఏమంటారు షూట్ చేసిన ఫీలింగ్ ఉండే అసలు కథలను కూడా కదలతలేరు అనమాట. ఆఖరికి ఆ గేమ్ అయిపోయినా కూడా అసలు ఆ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను మా ప్లేస్ ఏడ పోతుందని కూడా జరుగుతలేరు. సో చిన్న పిల్లల్ని పెద్ద పిల్లలందరికీ బ్యాగులు పట్టించి మా గోళాలు మేము మునిపోయినాం. ఎట్లాగో ఉండే టెన్షన్ ఎట్లయినా ఉంటాయి కానీ ఇక ఇట్లా పిచ్చిగా బుడ్డపూరలా బిహేవ్ చేసి ఫొటోస్ తీయనామన్నమాట. సో నిజంగా మెమరబుల్. ఎట్లయినా ఏమన్నా మెంటల్గా ప్రెషర్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ని కలిస్తే మస్తు హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మేమంతా 10th వరకు కలిసి చదువుకున్నాం అనమాట. నిజంగా ఆ రోజులు అయితే తిరిగిరావు అనమాట. సో మీకు కూడా మీ ఫ్రెండ్స్ గుర్తొస్తే ఒక్క లైక్ చేయండి.